బడుగు బలహీన వర్గాల కులగణన చేయకుండా ఇక్కడ కామారెడ్డిలనేమో కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గ్రామ పంచాయతీల్లో 17% ఇచ్చి ఇప్పుడు మున్సిపాలిటీలనేమో 31%కి పరిమితం చేశారు. కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరూ ఓసీ సీట్లలో జనరల్ సీట్లలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ఐకమత్యమై ఈ ఎలక్షన్ లో పాల్గొని గెలవాలని మొన్న జరిగిన గ్రామ పంచాయతీల్లో ఎట్లయితే గెలిచినరో అదే విధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీలు 86% కులగణనలో తేలింది. కాబట్టి మనం అందరం కూడా అందరూ బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు వేయాలి, ఎస్సీలు బీసీలకు వేయాలి. ఆ విధంగా వేసి మున్సిపల్ ఎలక్షన్ లో మనందరం గెలిచి ముందు 3 సంవత్సరాలు అయినాక బహుజన రాజ్యం ఏర్పడేదానికి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎవరైనా మన బీసీ సోదరులందరూ నిలబడితే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గాన్ని మమ్మలను సంప్రదిస్తే ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా మేమంతా వచ్చి మీకు అండగా ఉంటామని ఈ మీడియా ద్వారా మా బీసీ సోదరులందరికీ బహుజనుల నాయకులకు మేము తెలియజేస్తున్నాము. వాళ్లకు మద్దతుగా ఉంటాము. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పడాలి. జయశంకర్ సార్ గారి ఆశయము నిలబడాలి. మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. బహుజనులకు మేము వారసులము. బహుజనులందరినీ కూడా రాజ్యాధికారంలో మేమెంతో మా వాటా సంపాదించే దిశగా గట్టిగా పోరాటం చేస్తామని మీడియా సోదరుల ద్వారా తెలంగాణ బడుగు బలహీన వర్గాలు 2.5 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి అందరూ ఐకమత్యమై ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కూడా కలుపుకొని మనమే 3.5 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి మనం మున్సిపాలిటీల్లో అయినా ఎంపీటీసీ జడ్పీటీసీలు రాబోయే ఎలక్షన్లో కూడా మనమే గెలుపు దిశగా గట్టిగా ఐకమత్యంతో పోరాటం చేయాలి, గెలవాలి. రాజ్యాధికారం తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడాలని మీ ద్వారా తెలంగాణ సోదరులందరికీ తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. దాంట్లో భాగంగానే బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే 30% కుదించి ఎన్నికలకు పోయింది. ఇది బీసీల ద్రోహి పార్టీగా మేము చూస్తూ ఉన్నాం. బీసీలు మోసం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెప్తారు. నీళ్ల పేరు చెప్పి నిధులు దోచుకుంటున్నారు, ఓట్ల పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తున్నారు. బీసీలు మాత్రం ఎక్కడ కూడా ముగిసిన అధ్యయనంలాగా ఓట్ బ్యాంక్గా చూస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాలన్నీ కూడా బీసీలు పోటీ చేయాలి, గెలవాలని చెప్పేసి బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కులగణన పేరు మీద జనగణన పేరు మీద బీజేపీ కూడా నాటకం ఆడుతూ ఉన్నది. ఈ దేశంలో కుక్కలకు నక్కలకు జంతువులకు లెక్కలు ఉంటాయి కానీ ఓబీసీలకు లెక్కలు తీసే పరిస్థితి వాళ్ళ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో లేదు. రాష్ట్రంలో లెక్కలు తీసిన కాంగ్రెస్ పార్టీ ఏమో అటకెక్కిచ్చి ఇవాళ ముగిసినైద్యంలాగా మోసం చేస్తూ ఉంది. ఈ 2 పార్టీలకి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కర్రగాతి వాల్చిపరిచే విధంగా బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రానున్న ఎన్నికల్లో ఓటుతోటే అధికారంతో సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తా ఉంది. రాజ్యాధికారం, ఆర్థిక సంపద, వ్యాపారాలు, సకల సంపదల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండడం కోసమే బీజేపీ పార్టీ మతం ముసుగేసుకుంటుంది. నిజంగానే బీజేపీ పార్టీ హిందూ మతం గురించి మాట్లాడితే, నిజంగానే బీజేపీ పార్టీ హిందువుల గురించి ఆలోచిస్తే, నిజంగానే బీజేపీ పార్టీ హిందువుల గురించి ఆలోచిస్తే 90% ఉన్న బీసీ హిందువుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉన్న 10% తీసుకొచ్చి 90% ఉన్న బీసీలకు ఈ రోజు రిజర్వేషన్స్ కూడా లేకుండా పరిస్థితుల్లో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు. మరి ఎందుకు మంత్రిత్వ శాఖ పెట్టట్లేదు? బీసీ ప్రధానమంత్రి మోడీ అయినా కూడా ఎందుకు బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదంటే ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నారు. బీసీలంతా ఒకటి కావాలి. 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందరూ ఏదో ఒక రోజు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తేనే మన యొక్క బాధ, మన యొక్క ఆకాంక్ష, మన యొక్క డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసని తెలియజేస్తూ రేవంత్ రెడ్డికి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. కంపల్సరీ అఖిల పక్షాన్ని తీసుకొని పోయి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టించే వరకు మీ పోరాటం ఆపుద్ది రేవంత్ అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసిపోవాలి. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు కూడా పార్లమెంట్లో మాట్లాడాలి. 8 మంది ఎంపీలు ఉంటే ఒక్కరు కూడా మాట్లాడతలేరు.
ఖబర్దారని మేము ఎంపీలను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని పార్టీలో ఉన్న బీసీలు ఆయా పార్టీలను గల్లబట్టి నిలదీయండి. కంపల్సరీ జనగణనలో కులగణన జరగాల్సిందని తేల్చొప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రికి కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టేసేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తా పోతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు అసెంబ్లీలో కొట్లాడారు, పార్లమెంట్లో కొట్లాడారు. ఆ రోజు ఇదే పొన్నం ప్రభాకర్ మీద స్ప్రే చేస్తే కూడా దాన్ని ఎదురొడ్డి ఆ రోజు మీరా కుమార్ కాళ్ళు పట్టుకొని ఈరోజు తెలంగాణ బిల్లు కోసం పోరాడేటటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇలా బీసీ రిజర్వేషన్ల పైన ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బీసీల యొక్క ఈరోజు మీరే చెప్పారు కదా, ఎన్నో ప్రెస్ మీట్ల సందర్భంగా ఎన్నో రౌండ్ టేబుల్ల మీద మీరు చెప్పారు. స్థానిక ఎన్నికల లోపల కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ జడిపిటి చెంపిటిలో కానీ మేము జనాభా దామాష ప్రకారంగా మేము బీసీలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానే వాళ్ళకు సీట్లు కేటాయించేసి ఎన్నికలకు పోతామని చెప్పారు. 3 పార్లమెంటు సమావేశాలు జరిగితే ఎక్కడ కూడా పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాయిస్ లేదు. 2 అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎక్కడ కూడా బీసీల విషయం లేదు. ఎంతసేపు నీళ్ళ మీద దుర్వినియోగం మీద మీ యొక్క ఒక పార్టీ మీద ఒక పార్టీ నిందలేసుకోవడం జరిగితే బీసీల సబ్జెక్ట్ అనేది మరుగున పడేసేసి ఈరోజు చేస్తూ ఉంటే ఇటు మహేష్ కుమార్ గౌడ్ కానీ మిగతా పొన్నం ప్రభాకర్ కానీ ఎందుకు ముఖ్యమంత్రితో చర్చించట్లేకపోతున్నారు? ఎందుకు రిజర్వేషన్ల మీద మాట్లాడతలేరు? ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ కులగణన చేస్తా జనగణన చేస్తా అని చెప్పేసి అందులో బీసీల యొక్క కాలం పెట్టకుండా అదర్స్ పెట్టేసి వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళేమో పార్లమెంట్లో మాట్లాడలేకపోతా ఉన్నారు. బడ్జెట్లో అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో మోసం చేశారు, మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేశారు. ఇట్లా అడుగడుగున మోసం చేసి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు బీసీలు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టిస్తుంటే రౌండ్ టేబుల్కి వస్తూ ఉన్నారు, మద్దతు తెలుపుతా ఉన్నారు. మరి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ అంశాన్ని ఎందుకు లేవని ఇట్లా పోతారు? కాబట్టి మేము ఒకటే విధానం చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు బీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకోవాలని చెప్పేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసేసి దీన్ని పక్కన నెట్టాలనుకుంటున్నారు. కానీ వచ్చింది మాత్రం బీసీల శకం. ఇప్పుడు నడుస్తున్నది బీసీల శకం. ఈ బీసీ శకం లోపల మీ రాజకీయ పార్టీలు అనేది ఇందులో కొట్టుకుపోవడం అనేది ఖాయము. ఈరోజు సమ్మక్క సారక్క జాతర సాక్షిగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఇప్పటికైనా మీ రాజకీయ పార్టీ లోపల పార్టీల పరంగా బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే మీ రాజకీయ పార్టీలకు టూలెట్ బోర్డు పెట్టుకోక తప్పదు.